నిన్న పార్లమెంట్లో ఒక చిన్న న్యూస్ రాగానే ఇక మొత్తం మన రాజదీప్ సర్దేశాయి వీళ్ళందరూ ఇక హంగామా చేసేసారు. సంచార్ సాథీ యాప్ తీసుకొస్తే మన ప్రైవసీ ఏమవుతుంది, ఇది మన ఫోన్లలో ఏంది, అసలు ఏంది ఇది అని అంటే దీని మీద మనం ఖచ్చితంగా చర్చిద్దాం. అదే న్యూస్ పేపర్లలో వచ్చిన కథనాలే తీసుకున్నాం ఫ్రెండ్స్, ద హిందూ అండ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్. సంచార్ సాథీ యాప్ ఏమో రాసినావు గిరీష్, బిగ్ బ్రదర్ మూవ్ అని చెప్పి రాసినావు అని అంటే, ఇవాళ భారత్ సర్కార్ పెద్దన్న పాత్ర పోషించి సైబర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని, సైబర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ సంచార్ సాథీ యాప్ అనేది లాంచ్ చేసింది, మ్యాండేట్ చేసింది. ఏందనంటే ఈ సంచార్ సాథీ యాప్ అనేది ఫోన్లలో ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి కంప్లీట్గా. అన్ని స్మార్ట్ ఫోన్స్ ఏవేవైతే ఉంటాయో, ఏవైతే భారతదేశంలో అమ్ముతారో అందులో ఈ సంచార్ సాథీ యాప్ ఖచ్చితంగా ఉండాలా. అండ్ ఇది మార్చ్ 2026 నుంచి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్కి రావాలా అని చెప్పి మాట్లాడింది. మళ్ళీ ఈ న్యూ డైరెక్టివ్ December 1, 2025కి ప్రభుత్వం జారీ చేసింది. సంచార్ సాథీ యాప్ ఏదైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ మనకు కనబడాలా, అది మనకు యాక్సెసబుల్ ఉండాలా, అది అన్రిస్ట్రిక్టెడ్గా నీ మొబైల్ని యాక్సెస్ చేయాలా. అంటే ప్రతి మొబైల్ యూజర్ దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏముందో 90 డేస్లో ప్రభుత్వానికి తెలియజేయాలా. అండ్ రిపోర్ట్ 120 డేస్లలో కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలా అని చెప్పి క్లియర్ కట్ దిశానిర్దేశం ఇచ్చింది కేంద్ర సర్కార్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మేకర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ రూల్స్కి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిధిలోనే ఉండాలా. వెదర్ ఇట్ మే బి యాపిల్, శాంసంగ్, వివో, ఓపో, జియోమీ, వాటెవర్ ఇట్ ఈస్, ఇది ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మొబైల్ కొనేసినాం కదా గిరీష్, మళ్ళీ మన మొబైల్కి ఇప్పుడు ఏంది ఇది నిజంగానే వర్తిస్తుందా అంటే మనం కూడా అందరం కొత్త మొబైల్ కొనుక్కోవాలా అంటే కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ పేరిట ఖచ్చితంగా ఈ యాప్ మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యేటట్టు చేయాలి అని అనేది ప్రభుత్వ దిశానిర్దేశం. అయితే దీన్ని డిసేబుల్ చేసేటట్టు కూడా ఆప్షన్ ఉండొద్దు, ఖచ్చితంగా ఈ కోర్ ఫంక్షనాలిటీస్ అన్నీ రన్ అయితేనే ఉండాలా అనేది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం. అయితే నిన్న కొంతమంది పలు సోషల్ మీడియాలో వేరే వేరే ఛానళ్ళల్లో బిఎస్ఎన్ఎల్ అఫీషియల్స్తో ఏదైనా కొంతమందితో మేము ఇట్లా మాట్లాడినాం, ఇది మీరు డిసేబుల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంది అని చెప్పి మాట్లాడినారు. బట్ ఫిలాల్ అయితే నేను చదివిన ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ కథనాల ప్రకారం మాత్రము ఆప్షన్ టు డిసేబుల్ అనేది లేదు, కోర్ ఫంక్షనాలిటీస్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. అయితే గవర్నమెంట్ ఈ సంచార్ సాథీ యాప్ ఎందుకు తీసుకొని వచ్చింది మొబైల్లో అని అంటే అసలు అఫీషియల్ రేషనాలే ఏమున్నది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఏవైతే సేల్ ఆఫ్ మన సేలు ఇవి ఉంటాయి కదా, ఫేక్ ఫోన్స్ ఉంటాయి కదా, ఫేక్ ఇంకా ట్యాంపర్డ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటి సేల్ని మేజర్గా ఆపడానికి ఈ సంచార్ సాథీ యాప్ తీసుకొని వచ్చిందట. అంటే ఈ సంచార్ సాథీ యాప్ ఏం చేస్తుందంట అంటే ఈ డూప్లికేట్ IMEI నంబర్లు ఉంటాయి కదా వాటిని పసిగడుతుందంట, దొంగతనపు ఫోన్లు ఏమన్నా ఉంటే దాన్ని పట్టుకుంటుందంట, మిస్యూజ్ని జనరల్గా టెలికాం రిసోర్స్లలో ఏదైతే మిస్యూజ్ జరుగుతుందో దాన్ని అరెస్ట్ చేస్తుందట. అయితే ఇది మేజర్గా స్టోలన్ ఇంకా లాస్ట్ డివైజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని పట్టుకొని ఈ అడ్డమైన ఈ టెర్రరిస్టులు అలగావాదులు ఎవరైతే ఉంటారో దాన్ని చెడు పనులకు వాడతారు కదా, దాన్ని అరెస్ట్ చేయడానికి సంచార్ సాథీ యాప్ అనేది చాలా మేజర్గా యూజ్ అవుతుందంట. అది ఎట్లా అనేది ప్లీజ్ స్టే ట్యూన్, మీకు మొత్తం క్లారిటీగా చెప్తా. సంచార్ సాథీ యాప్ ఏం చేస్తుంది అని అంటే జనరల్గా IMEI నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారం చేసుకొని హ్యాండ్సెట్ యొక్క జెన్యూన్నెస్ని మానిటర్ చేస్తుంది, మొబైల్ కనెక్షన్స్ని కూడా ట్రాక్ చేస్తుంది. అంటే మీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అనేది ఒకటి ట్రాక్ చేస్తుంది. ఏదైనా నీ ఫోన్ పోయినా, ఫ్రాడ్కి గురైనా, దొంగతనం చోరీ కాపడ్డా ఎక్సెట్రా అందులో మీకు మద్దతు తెలుపుతుంది. మీ బ్లాక్డ్ IMEI నంబర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని బ్లాక్ లిస్ట్ కూడా చేసి పెడుతుంది. అయితే గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ క్లెయిమ్ ఏమున్నది, మాట ఏమున్నది అని అంటే ఇప్పటిదాకా 7 lakh ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ చేసిరట ఈ యాప్ యూజ్ చేసి. సుమారు 50,000 రికవరీస్ అక్టోబర్లోనే జరిగినాయట. 2.48 lakh కంప్లైంట్స్ ఇప్పటిదాకా ఈ ప్లాట్ఫామ్లో రికార్డ్ అయినాయట, జప్తు అయినాయట. 2.9 crore కనెక్షన్స్ ఇప్పటిదాకా చెక్ రిక్వెస్ట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే మళ్ళీ సెక్యూరిటీ కన్సర్న్ ఏమున్నది ఏంది అని అంటే మేజర్గా సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఏదైతే ఉంటుంది కదా థ్రెట్, అంటే భారతదేశంలో సెకండ్ హ్యాండ్ అనేది చాలా, ఇప్పుడు మన కార్లు తీసుకున్నా, మొబైల్ తీసుకున్నా, ఇవి తీసుకుంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్కి బాగా మనకు మార్కెట్ పెద్దగా ఉన్నది. దెర్ ఈజ్ ఏ బిగ్ షేర్, ఓ మంచి షేర్ ఉన్నది దీనికి సెకండ్ హ్యాండ్ మార్కెట్కి. అయితే ఈ మ్యాసివ్ రీసేల్లల్లో మార్కెట్ వల్నరబిలిటీని చూస్ చేసుకొని ఎవడైనా అల్గావాదులు కానీ వాది కానీ ఎవడైనా మిస్యూజ్ చేస్తే దాన్ని ట్రాక్ చేసి బ్లాక్ లిస్ట్ చేయడమే సంచార్ సాథీ యాప్ మెయిన్ మోడస్ ఆపరెండి లాగా పనిచేస్తుంది. అంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అకౌంటబిలిటీ అని అనుకోండి.
ఇది ఏవైతే చోరీ కాబడ్డాయి ఉంటాయి చూడు, దొంగతనం చేసినవి ఉంటాయి చూడు, దొంగ IMEI నంబర్లు ఉంటాయి చూడు, మన ఏదైనా ఫ్లాషింగ్ గీషింగ్ అంటారు కదా, అవి చేసిన నంబర్లు ఉంటాయి కదా, ఇవి సర్క్యులేషన్ కాకుండా రీఎంటర్ కాకుండా కాపాడే బాధ్యత వీటికి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. నువ్వు IMEI నంబర్లు కూడా డూప్లికేట్ చేయలేవు. ఇన్ఫ్యాక్ట్ ఏ లొకేషన్లోనైనా యావత్ భారతదేశంలో ఒకసారి సంచార్ సాథి యాప్ వచ్చిన తర్వాత ఈ ఫ్రాడ్ అనేది కంప్లీట్గా అరెస్ట్ అయిపోతుంది అని అనేది ప్రభుత్వ వాదన. అయితే జనరల్గా వీటి వల్ల ఏమవుతుంది గిరీష్, IMEI నంబరు డూప్లికేట్ చేస్తే ఏమైంది, దొంగ ఫోన్లు కొనుక్కుంటే అంటే మనకు సెకండ్ హ్యాండ్ల ఫోన్లు కొనుక్కుంటే ఏమవుతుంది, చూసుకోకుండా కొనుక్కుంటే ఏమవుతుంది అంటే, నీకు తెలియకుండానే ఒక టెర్రరిస్ట్ వాడిన ఫోన్ నీ చేతికి వచ్చేసింది అనుకో, తక్కువ చౌక ధరకు వచ్చింది కదా అని చెప్పి నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వు క్రైమ్కి ఒక అబెటర్ అయిపోతావు, ఇండైరెక్ట్గా నువ్వు చేసినోడు అయిపోతావు. అయితే చాలామంది ఏమంటారంటే, ఇక మన దగ్గర కొంతమంది బ్రిగేడ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమంటారంటే, జనాలు కూడా ఏమంటారంటే, మా ప్రైవసీ కన్సర్న్ దెబ్బతింటుంది కదా, మా యాక్టివిటీలన్నీ మీరు మానిటర్ చేసినట్టు అవుతుంది కదా, ఇది ఏంది ఫస్ట్ ఎవర్ మ్యాండేట్ తీసుకొని వచ్చారు, ఈ యాప్ని కూడా మేము తీయొద్దు, కంప్లీట్గా మేము డిసేబుల్ కూడా చేయలేము అని చెప్పి చెప్తున్నారు, ఇది కంప్లీట్గా ఇది ఏంది డిక్టేటర్షిప్ కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. రష్యా కూడా ఇట్లా మ్యాక్స్ మెసెంజర్ అని చెప్పి పాడుతుంది అని అంటే వాడుతుంది, ఈ మ్యాక్స్ మెసెంజర్ని మ్యాండేట్ చేసింది, మీరు కూడా వాళ్ళ షూస్ వేసుకొని మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే ఎట్లా, మళ్ళా మా గవర్నమెంట్ మమ్మల్ని కంప్లీట్గా ట్రాక్ చేస్తే ఎట్లా, నువ్వు పబ్లిక్ని కన్సల్ట్ చేయకుండా ఇది డైరెక్ట్గా ప్రభుత్వం మా మీద రుద్దడం ఏంది అని చెప్పి ప్రజలు వ్యక్తం చేస్తున్నా, లేకపోతే ప్రజల తరఫున కొంతమంది వత్తాసు తీసుకొని పలుకుతున్నారు. మళ్ళీ దీనికి ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ. అయితే ఇది వాట్సాప్, టెలిగ్రామ్ దీనివల్ల ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే OTT యాప్స్ కూడా ఇప్పుడు సిమ్కి టైఅప్ కావాలి. సంచార్ సాథి యాప్ ఒక్కసారి వచ్చిందంటే, అంటే అకౌంట్ ఒరిజినల్ సిమ్ లేకపోతే అసలు ఫంక్షన్ కాదుగా, ఒరిజినల్ సిమ్ లేకపోతే ఫంక్షన్ కాదు. గవర్నమెంట్ ఈ గ్యాప్స్ అన్ని ప్లగ్ చేద్దామని చూస్తుంది. ఎందుకు ప్లగ్ చేద్దామని చూస్తుంది అని అంటే, క్రాస్ బార్డర్ ఫ్రాడ్ ఏదైతుందో దీన్ని అరెస్ట్ చేసే తరుణంలోనే ప్రభుత్వం గట్టిగా చూస్తుంది. అయితే మేబీ ఫ్యూచర్లో మళ్ళీ డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ప్రాంక్ కాల్స్ మనకు వస్తూ ఉంటాయి కదా గిరీష్, మళ్ళీ 1 అవుతాయా, మళ్ళీ బిగ్గెస్ట్ డిబేట్ ఏంటంటే సెక్యూరిటీ వర్సెస్ సర్వైలెన్స్ ఏముంటుంది, మళ్ళీ పబ్లిక్ సేఫ్టీ, ఈ యాంటీ ఫ్రాడ్కి మనకు సేఫ్టీ, మన ప్రైవసీ ఎట్లుంటుంది, క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయని అంటే, మళ్ళీ ఈ యాప్ అనేది IMEI నంబర్ని ఆటోమేటికల్గా యాక్సెస్ చేసుకుంటుందా, మళ్ళీ ఇది డిసేబుల్ చేయకపోతే గవర్నమెంట్ నన్ను ట్రాక్ చేస్తుందా, మళ్ళీ ఇది మ్యాండేటరీ ఎందుకు చేసింది ప్రభుత్వము అని చెప్పి మనం మాట్లాడితే, మ్యాండేట్ ఎందుకు చేసింది అని చెప్పి మనం మాట్లాడితే ఇది మనం తెలుసుకోవాలి. ఏంటనంటే, ఆపరేషన్ సింధూర్ నుంచి మనం చూస్తే ఒక వాట్సాప్ స్పై, గూఢాచారి అని అంటారు కదా, వాట్సాప్లో గూఢాచారి చేసే ఒక లంగాగాడు దొరికిండు మన రక్షక బలగాలకు. ఈడు ఏం చేసిండు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఆపరేషన్ సింధూర్ టైంలో ఈడు ఏం చేసిండంటే, ISIకి వాట్సాప్లో అన్ని ఫోటోలు పెట్టిండు. ఈయన్ని రాజస్థాన్లో అరెస్ట్ చేసిండ్రు, CID ఇంటెలిజెన్స్ విని అరెస్ట్ చేసింది. వీడు ఏం చేసిండంటే, డీప్ డిజిటల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో వాడు ISIతో లింకులు పెట్టుకున్నాడు, ISI హ్యాండర్లు పాకిస్తాన్లో. వీని పేరు వచ్చేసి మన ప్రకాష్ సింగ్ అలియాస్ బాదల్. వీడు 34 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు. వీడు నేటివ్ ఆఫ్ పంజాబ్ అంట. వీడు ఏం చేసిండంటే ఫోటోలు తీసిండు ఎక్కడ, మిలిటరీ జోన్లల్లో. వీని మోడస్ ఆపరెండి ఏమున్నది అని అంటే, డిజిటల్ ఎస్పియానేజ్, అంటే కంప్లీట్గా ఫోటోలు తీసి వాట్సాప్లలో ISI హ్యాండ్లకు స్పై చేసి పంపుడు. కంటిన్యూస్ కాంటాక్ట్లో కూడా వీడు ఉండే ISI హ్యాండ్లర్లతోని. కంప్లీట్గా డేటా అంతా వాట్సాప్లో షేర్ చేసిండు. సరే, డేటా ఎప్పుడు షేర్ చేసిండు అని అంటే, మిలిటరీ మూవ్మెంట్లు, మిలిటరీ జోన్లది ఆపరేషన్ సింధూర్ పీరియడ్లల్లో ISIకి ఈడు కీలకమైన సమాచారం అందజేసిండు అని అనేది రక్షక బలగాల వాదన. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్స్ తీసుకున్నారు అని అంటే, మిలిటరీ వెహికల్స్ మూవ్మెంట్స్ తీసుకున్నారు, ట్రూప్ మూవ్మెంట్ తీసుకున్నాడు, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుందో ఫోటోలు పంపుతున్నాడు, రోడ్సు, బ్రిడ్జెస్, రైల్వే ట్రాక్స్, ఎస్పెషల్లీ రాజస్థాన్, పంజాబ్ ఇంకా గుజరాత్ ఏరియాలలో ఈ స్పై యాక్టివిటీ బాగా చేసిండు మనోడు అని చెప్పి ఒక వాదన. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏందనంటే ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ 2 రియాలిటీస్ ఉన్నాయి, ఇవి కొలైడ్ అవుతాయి. ఒకటేమో నువ్వేమో నా ప్రైవసీ అని అంటున్నావు, మళ్ళీ నీ ప్రైవసీ నీకు ఇస్తానేమో నువ్వు స్పై చేస్తున్నావు. సెక్యూరిటీ థ్రెట్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ ఇండివిజువాలిటీ ఎంత దేశం ముంగట అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి అవే మనకు అస్త్రాలుగా యూజ్ చేస్తుంది పాకిస్తానీ ISI. ఇప్పుడు ప్రైవసీ కన్సర్న్ల పేర్ల మీద నువ్వు లోపలికి వస్తే దేశ భద్రతను కాంప్రమైజ్ చేద్దామా, మ్యాండేటరీ నాన్ రిమూవబుల్ సర్వేలెన్స్ యాప్స్ అని చెప్పి సివిల్ లిబర్టీ పేరు మీద వాటిని వదిలేద్దామా, దేశాన్ని దుండగుల చేతిలో బలి చేద్దామా? ఇలా కోర్ కాన్ఫ్లిక్ట్ ఏమున్నదని అంటే, ఎవడు ఏడ లైన్ గీస్తాడు, ఆ లైన్ లోపల ఎవడు ఉంటాడు, లైన్ బయట ఎవడు ఉంటాడు, లైన్ మీద ఎవడు ఉంటాడు. మళ్ళా నీ ప్రైవసీ అనేది నేషనల్ సెక్యూరిటీ కంటే పెద్దదా, నీ ఫ్రీడమ్ అనేది స్టేట్ కంట్రోల్ కంటే పెద్దదా, లేదనంటే నీ టెక్నికల్ అటానమీ అని అంటావు కదా, నా ప్రైవసీ నా అటానమీ అని అంటావు కదా, అది
సెంట్రల్ మ్యాండేట్ల కంటే పెద్దదా, దేశానికంటే పెద్దదా? బాటమ్ లైన్ గురించి మాట్లాడాలంటే ఒక బ్యాలెన్స్డ్ ఫ్రేమ్వర్క్ రావాలి ఫ్రెండ్స్. ఆబ్వియస్గా ప్రభుత్వానికి కూడా సూచన ఏంటంటే ఒక డిజిటల్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది బాగా ట్రాన్స్పరెంట్ ఉండాలి. ఈ గవర్నమెంట్ ఓవర్సైట్ ఏదైతే ఉంటుంది కదా యాప్ల మీద, అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలా, ఇండిపెండెంట్గా ఉండాలి. అయితే దాన్ని ఏమంటా అంటే స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ ఖచ్చితంగా అవసరమే, కాకపోతే ప్రజల కన్సెంట్ ఇంకా అకౌంటబిలిటీ కూడా దానికి చాలా ఇంపార్టెంట్ అని అనేది ప్రభుత్వాలకు ప్రజలకు చిత్రగుప్త్ ఇస్తున్న సూచన అనుకోవచ్చు, లేకపోతే మేము నేర్చుకున్న తత్వం కూడా అని అనొచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఫ్రీడమ్ మనకి ఇంపార్టెంటే, బట్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంటే. ఈ రెండు అనేటివి కాంపిటీషన్లకు దిగొద్దు, కోఆపరేషన్ మోడ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇండియా కనెక్ట్ అయి ఉండాలా, సెక్యూర్డ్గా ఉండాలా, ప్రొటెక్ట్ అయి ఉండాలా అని అంటే మనమందరం కూడా ఇండియాతో కనెక్ట్ కావాలా, ఇండియాని ప్రొటెక్ట్ చేసే తత్వంలో మన తపస్సు ఉండాలి. బట్ ఒకటి నేను ఏమంటున్నా అంటే ఇండియా మస్ట్ స్టే ప్రొటెక్టెడ్ అని చెప్పి మీరు అన్నప్పుడు, బట్ ఏ ప్రొటెక్టెడ్ ఇండియా షుడ్ ఆల్సో స్టే ఫ్రీ అని అనేది నిపుణుల వాదన ప్రభుత్వాలకు. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.